హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడైనా ఒకరోజు చేయడం వీలు కాకనో, టైం లేకనో మనోళ్ళు బయట తింటే చూసేవాళ్ళు, నువ్వు చేసిన వంటే తినాలి అన్నారండి. అందుకే కుర్చీని మడతపెట్టలేక ఇలా కాజాని మడతపెట్టానండి. ఇలాంటి వంటలన్నీ చేసేది చూసి యూట్యూబ్‌లో నేర్చుకొని యూట్యూబ్‌లోనే పెడుతున్నారనుకుంటున్నారేమో. కొత్త రకాలన్నీ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న నేనే చేయలేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ ఏం ట్రై చేస్తారు? ఏం వండుతారండి? ఇక ఇన్స్పిరేషన్ గట్టిగా ఇవ్వాలనే నేను కొత్తగా ట్రై చేసి పెడుతున్నాను. దానివల్ల 'రొట్టె సినిమాలో చెప్పినట్టు ఎవరైనాను వంట చేయవచ్చును అనే స్టేట్మెంట్ మనకి నిజమవుతుంది కదా. సో ఇప్పుడు మనం గబగబా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక హాఫ్ కేజీ మైదా తీసుకున్నానండి. అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులోకి మనం కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పట్టుకుంటే కొంచెం ఉండలాగా మన చేతికి రావాలండి. అలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళనేవి యాడ్ చేసుకుంటూ మనం ఇలా చపాతీ పిండిలాగా పిసుక్కోవాలండి. ప్రెస్ చేస్తూ పిసుక్కోవడం వల్ల మనకి సాఫ్ట్‌గా తయారవుతుంది. ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్‌లో ఇలా రౌండ్‌గా బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు. ఏదైనా తడి గుడ్డ గానీ లేదా ఇలా గిన్నె బోర్లించుకొని పెట్టుకోవాలండి. దానివల్ల అది పిండి అనేది బాగా నానుతుంది. ఇందులోకి మనము షుగర్ సిరప్ చక్కెర పాకం తయారు చేసుకుందామండి. చక్కెర అనేది మనం హాఫ్ కేజీ తీసుకొని అందులోకి హాఫ్ వాటర్ వేసుకోవాలండి. ఎంతైతే కొలత తీసుకుంటామో అందులోకి సగం అన్నమాట. తీసుకొని బాగా హీట్ చేసుకొని చక్కెర కరిగిన తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటున్నానండి. లేత తీగ పాకం వచ్చేంత వరకు గట్టిగా అవ్వకూడదు. చెక్ చేసుకుంటూ ఒక స్పూన్ నిమ్మకాయ రసం వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా మన పిండి అనేది ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళా బాగా కలుపుకొని దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. దానికోసం ఇలా స్టీల్‌ది గానీ లేదా బండ మీదైనా గానీ ఇలా పొడి పిండి చల్లుకొని నేనైతే ఇలా పొడుగ్గా పెట్టుకొని చేస్తున్నానండి. దానివల్ల మనకి కింద అతుక్కోకుండా ఉంటుంది లాస్ట్‌లో తీసేటప్పుడు. ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలండి. నేనైతే స్క్వేర్ టైప్‌లో తీసుకోవట్లేదు. ఎందుకంటే నాకు 2 టైమ్స్ వచ్చేంత పిండి ఉంది. మీరు వీలైతే స్క్వేర్ టైప్స్‌లో తీసుకోవచ్చు. లేదా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని మధ్యలో అటాచ్ చేసుకోవచ్చండి రౌండ్ చుట్టేటప్పుడు. ఇంకోసారి ప్రెస్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఉండలాగా చేసుకొని మళ్ళా మూత పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పతలాగా ఒత్తుకున్న తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అంతటా పతలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చూపించినట్టు. తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడి మైదా పిండిని చల్లుకోవాలి. దానివల్ల మనం చుట్టినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా పొరలనేవి విడివిడిగా వస్తాయి. చల్లుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్‌గా చుట్టుకోవాలండి. మధ్యలో పొడి పిండి చల్లుకోవాలి. దానివల్ల లోపల అతుక్కోకుండా ఉంటాయి. ఇలా అంతా చుట్టలాగా చుట్టుకోవాలండి. మనం పొడిపిండి వల్ల ఈజీగా ఉంటది. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం ఎడ్జెస్‌లో వాటర్ అనేది అలా టచ్ చేసుకొని పెట్టుకోవాలి. దానివల్ల లాస్ట్‌లో మనకి అతుక్కుంటుందండి. పక్కకెళ్ళిపోకుండా లాస్ట్ లేయర్ అనేది. అలా ఒకే సైడ్‌కి అనేసి దీన్ని రొటేట్ చేసుకోవాలి అలా స్లోగా. దానివల్ల బాగా అతుక్కుంటుంది. నాకైతే కొంచెం పొడుగు ఎక్కువ వచ్చిందండి. అందుకే నేను కట్ చేసుకొని ప్రెస్ చేస్తున్నాను. దానివల్ల మనము ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏ సైడ్ అయితే తిప్పుకున్నామో ఆ సైడే అనడం వల్ల అది బాగా అతుక్కుంటుందండి. అది అయిన తర్వాత ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఎక్కువ పొడుగ్గా మనం స్ప్రెడ్ చేసుకున్నట్టయితే బాగా లావుగా వచ్చేవండి. నాది తక్కువ కాబట్టి ఇలా చిన్నగా వస్తున్నాయి. చిన్నగా వచ్చినా పర్లేదండి. మనకి బాగా పడుతుంది చక్కెర పాకం అనేది. కట్ చేసుకున్నాక ఫింగర్‌తో అలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత ఇలా కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తూ అలా ఒకసారి అనుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ. మీరు గనక బాగా ఎక్స్‌పర్ట్ అయితే అన్నీ ఒకేసారి ఇలా అనుకోవచ్చండి. ఏం కాదు. విడివిడిగా వస్తాయి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకునేకి బాండిల్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసి మంట ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని వెంటనే ఇవన్నీ ఒకసారి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు అవి అనేవి పైకి తేలుతాయండి విచ్చుకొని బాగా లేయర్స్ అనేవి. చూసారా ఎంత బాగా విచ్చుకుంటున్నాయో. ఇవి విచ్చుకున్న తర్వాత మనం మంట పెట్టుకొని ఈ స్టవ్ పెద్దదైతే సిమ్‌లో పెట్టుకోవాలండి. అలాగే చిన్నదైతే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని
ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరి అంటే మనకు అన్ని ఈవెన్ గా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుందండి. చూసారా అన్ని ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు మనము వీటిలోంచి ఆయిల్ తీసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పాకంలో వేసుకోవాలి. 20-30 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.